అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో చిన్నారి అక్షిత విషాద మరణం పాలైంది. పాఠశాలలో విద్యార్థుల కోసం తల్లి కృష్ణవేణి పాలు వేడి చేస్తుండగా ఆ వేడి పాలలో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. చిన్నారి అకాల మరణంతో కుటుంబంలో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేసి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ ముఠా. కాకినాడలో టోల్గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు. గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం. ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి. పోలీసులను చూసి టోల్గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారులో పోలీస్ యూనిఫామ్ ఉందని పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్న అధికారులు. తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు. ఎక్కడైనా పరిశ్రమలు పెడితే అక్కడుండే చిన్న చిన్న గూండాలు ఆకురౌడీలు మామూలు ఇవ్వాలని బెదిరిస్తారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరించే స్థాయికి వచ్చింది. హైదరాబాద్లో ఫ్రీ బస్సు వల్ల మెట్రోకు మాకు నష్టం వస్తుందని ఎల్ఎన్టీ సిఎఫ్ఓ అంటే ఆయనను తీసుకెళ్లి జైల్లో వేయండి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి నియంతలాగా ఉత్తర కొరియా పొట్టోడిలాగా ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని డాగులు వేస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతాను. సొంత ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక. జడ్చర్ల ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ కలుషిత నీరు వదులుతుందని, రైతుల పొలాలు దెబ్బతింటున్నాయని అనేక సార్లు ప్రభుత్వానికి పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేశాను. ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? కంపెనీ మూసివేయకపోతే ఆదివారం ఉదయం అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతాను అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసినందుకు రేవంత్ రెడ్డి నిజమైన బీసీ పక్షపాతిగా నిలిచారని అన్నారు. రాహుల్ గాంధీ మాట కోసం సీఎం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదని, బిల్లు ఆమోదం కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని వివరించారు. బీజేపీ నాయకులు ప్రధాని వద్ద మాట్లాడలేదని విమర్శించారు. రిజర్వేషన్లతో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో అనేక అవకాశాలు వస్తాయని, బీసీల గుండె చప్పుడు సీఎం విన్నారని ఆది శ్రీనివాస్ ప్రకటించారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో మానవత్వం మంటగలిసింది. కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుంచి బాలింతను ఇంటికి తీసుకువెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్పై యువకులు దాడి చేశారు. దారి ఇవ్వమని అడిగినందుకు డ్రైవర్తో పాటు సహాయం చేసిన సెక్యూరిటీ గార్డును కూడా విచక్షణ రహితంగా కొట్టారు. పేషెంట్ ఉందని తెలిసిన అంబులెన్స్ను అరగంట పాటు ఆపి డ్రైవర్ను కాళ్లు మొక్కించుకున్నారు. అంతేకాకుండా నడి రోడ్డు మీద ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చేష్టలతో వీరంగం సృష్టించారు. ముంపులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ కారణంగా ట్రాఫిక్ ను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లించారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్నోవేటివ్ థింకింగ్. కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ బాకీ కార్డు విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ రాజకీయంగా కుదేలవుతుంది. బాలకృష్ణ ఒక మాట అన్నా వైసీపీ నేతలు 100 సార్లు చెబుతూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగించాలని వైసీపీ ఒత్తిడి పెడుతుండగా సోషల్ మీడియాలో మాత్రం జగన్ గత పాలనలో జరిగిన వ్యవహారాలే ఎక్కువగా గుర్తు చేస్తున్నారు. సొంత కుటుంబంపై అన్యాయాలు, పార్టీ నేతలపై దాడులు, రఘురామకృష్ణరాజు ఘటన ఇవన్నీ మళ్లీ బయటకు వస్తున్నాయి. జగన్పై బాలకృష్ణ చేసిన విమర్శ కొత్తది కాదని ప్రజలంతా అప్పుడే అనుకున్నారని నెటిజన్లు అంటున్నారు. అసలే ఊరికే వైసీపీ నేతల హడావుడి జగన్ నిర్వాకాల జాబితానే మరోసారి రిమైండ్ చేస్తుందని మాట. ఇంటికి 11 kV వైరింగ్ మార్చడానికి 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జూనియర్ లైన్మెన్. హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్లో ఓ వ్యక్తి ఇంటికి 5 kV నుండి 11 kVకి వైరింగ్ మార్చడానికి 30,000 లంచం డిమాండ్ చేసిన జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్. బాధితుడి దగ్గర నుండి 11,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ శ్రీకాంత్ గౌడ్. కిలోమీటర్ బ్రిడ్జితో తగ్గనున్న 90 కిలోమీటర్ల దూరం. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కిలోమీటర్ మేర నిర్మించతలబెట్టిన ఈ బ్రిడ్జితో తిరుపతికి, తెలంగాణకు సుమారుగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు పలువురు వాహనదారులు అంటున్నారు. 40,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసులో వారిని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చేందుకు 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బత్తిన రంజిత్ బాధితుల ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.